మనమును మట్టి వారమే, మనము దుమ్ము ధూళి, అంతకంటే మనం ఏమీ కాదు. ఎన్నిక లేని వారం, నిష్ప్రయోజకులం. ప్రతి సంవత్సరం ప్రభు నిన్ను సారి మీద పెడుతున్నారు. మట్టివైన నీవు ప్రభు చేతిలో పాత్రగా చేయబడడానికి ఇష్టపడట్లా, కానీ ఈరోజు ప్రభు నేను నిన్ను ఇప్పుడు మరలా ఈ సంవత్సరం నాకు ఇష్టమైన పాత్రగా, మట్టివైన నిన్ను నేను మలచబోతున్నాను, నీకు ఇష్టమా అని ప్రభు అడుగుతున్నారు. సో ఎంతమంది ఇష్టపడతారు, ప్రభు పరమ కుమ్మరి నీ సారి మీద నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మలుచయ్యా అని ఎంతమంది ఇష్టపడతారో వారిని ప్రభువు నూతన పాత్రగా, నూతన సృష్టిగా ఆయన మార్చబోతూ ఉన్నారు. మన స్వభావం ఎలా ఉందంటే ప్రాచీన స్వభావం. ప్రభు మనల్ని తన చేతిలోనికి తీసుకుని సారి మీద పెట్టి ఆయనకి ఇష్టమైన పాత్ర చేయబోతూ ఉంటే, ప్రభు వద్దయ్యా, ఆ పాత్ర కాదయ్యా, నేను ఇది కోరుకుంటానయ్యా, ఇది నాకు చెయ్యయ్యా, నేను ఇలా ఉండాలయ్యా, నా పాత్ర ఇలా ఉండాలయ్యా, నేను భూమి మీద ఇలా ఉండాలయ్యా, నా జనులందరిలో నేను ఇలా మహిమ పొందాలయ్యా. నువ్వు చేసే పాత్ర కదయ్యా, నేను అనుకున్న పాత్రగా నన్ను చెయ్యయ్యా. ఇదే కదా మన తంతు. మనుషులందరూ ప్రార్థన చేసేది దీనికే కదా. ప్రభువా నీ చిత్తం ఏమిటో అది భూమి మీద నెరవేర్చయ్యా, నీ చిత్తం ఏమిటో అలాగూ నన్ను మార్చయ్యా, నీ చిత్తానుసారముగా నన్ను మలచు, నన్ను శ్రమ పెట్టు, నన్ను నలగొట్టు, నీ మహిమ కోసం నన్ను వాడుకో అని ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసావా?